ఎక్సైజ్ కమిషనర్ హరికిరణ్ గారు మరియు కొత్తగా వచ్చిన డైరెక్టర్ షవనాజ్ కాసిం గారి ఆదేశాలతో స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం 1 వీక్ ప్రోగ్రాము రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. దానిలో భాగంగానే ఈరోజు మా జిల్లా ఉన్నతాధికారులు డిప్యూటీ కమిషనర్ జనార్దన్ రెడ్డి గారు, అసిస్టెంట్ కమిషనర్ గణేష్ గారి ఆదేశాల మేరకు ఖమ్మం ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ టీము ఈరోజు భద్రాచలం ప్రాంతంలో తనిఖీలు నిర్వహించడం జరిగింది. ఈ తనిఖీల్లో భాగంగా ఈరోజు ఉదయం మాకు కూనవరం రోడ్ నుంచి ఒక నల్లని మహీంద్రా కారు రావడం గుర్తించి మేము నిలుపుదల చేయడం జరిగింది. దాని అనుమానాస్పదంగా ఉండడంతో దాన్ని తనిఖీ చేసిన క్రమంలో అందులో 4 తెల్లని బస్తాల్లో మాకు సుమారుగా 67 కిలోల 500 గ్రాముల గంజాయి లభించడం జరిగింది. వెంటనే మేము తదుపరి తనిఖీ కార్యక్రమం నిర్వహించాము. అది వాళ్ళు విచారించిన క్రమంలో ఇది ఒడిస్సాలో కొనుగోలు చేసి రాజస్థాన్కి తరలిస్తున్నట్టుగా చెప్పడం జరిగింది. ఈ గాంజాయిని అక్కడ 2000 రూపాయలకు కిలో చొప్పున కొనుగోలు చేసి వాళ్ళు తరలిస్తున్నారు. మార్కెట్లో దీని విలువ వచ్చేసి 33,77,000 రూపాయలు ఉంటుంది. ఈ తదనంతరము మేము ఈ మహీంద్రా ఎస్యూవి 500 ఆర్జే రిజిస్టర్ నెంబర్ RJ 27UB 3055ను మరియు 2 వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. తదుపరి ఇందులో వీళ్ళు ఎస్ అనిల్ కుమార్, డి ముఖేష్ 2 రాజస్థాన్కి చెందిన వాళ్ళు. వీళ్ళను అదుపులోకి తీసుకోవడం జరిగింది. తదుపరి వెంటనే మళ్ళీ తనిఖీ కార్యక్రమంలో మాకు ఒక హీరో ఎక్స్ట్రీమ్ బైక్ ఒక వ్యక్తి దూరం నుంచి వస్తూ మమ్మల్ని చూసి పడేసి పారిపోవడం జరిగింది. అతని కోసం గాలించాము. అతను మాకు ఎంత లభించలేదు. వెంటనే మేము దాన్ని తనిఖీ చేయగా ఒక బ్యాగ్లో మాకు సుమారు 6 కిలోల 450 గ్రాముల గాంజాయి లభించింది. వెంటనే దాన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ గాంజాయి ఈ విలువ వచ్చేసి 3,50,000. మొత్తంగా ఈరోజు 2 కేసులలో మేము 2 కేసులలో 74 సుమారు 74 కిలోల గాంజాయి సీజ్ చేయడం జరిగింది. ఈ పారిపోయిన వ్యక్తి గురించి ఎంక్వైరీ చేస్తే లావిడ్య దుర్గా ప్రసాద్, ఇతను జగన్నాథపురం విలేజ్ అని పాల్వంచ దగ్గర ఉంటుంది, దానికి చెందినవాడు. అతను ప్రస్తుతం పారాలో ఉన్నాడు. ప్రస్తుతం అయితే మేము కారు, బైక్ మరియు 2 వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.